హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము రియల్మీ 7 మొబైల్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాము. అండ్ ఈ ఫోన్ని నేను అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఒక 1 డే నుండి అయితే యూజ్ చేస్తున్నాను. సో నేను ఒక 2 ఇష్యూస్ని అయితే నోటీస్ చేశాను. సో అన్బాక్సింగ్ అంతా అయిపోయాక వాటి గురించి కూడా నేనైతే మాట్లాడతాను. సో వీడియోని కంప్లీట్గా చూడండి. ప్రజెంట్ 15,000 బడ్జెట్లో చూసుకుంటే ఇది మనకు వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ఫోన్ అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ది మంచి ఫోన్, మనకు స్పెసిఫికేషన్స్ పరంగా అయితే చాలా బాగున్నాయి. పవర్ అడాప్టర్ చూసుకుంటే ఇది మనకు 30 వాట్ అవుట్పుట్ అనేది వస్తుంది. వాప్ 30T ఇది. సో మనకు ఛార్జింగ్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుందని చెప్పొచ్చు. అండ్ టైప్ సి కేబుల్తో వస్తుంది. అండ్ దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక మనం మొబైల్ ఫోన్ విషయానికి వచ్చినట్లయితే డిజైనింగ్ చూసుకుంటే మాత్రం బ్యూటిఫుల్ ఉందని చెప్పొచ్చు. ఎక్స్పెషల్లీ వైట్ కలర్, చేతిలో పట్టుకుంటే కూడా ఒక మంచి ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. అండ్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ టాప్లో మనకు క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. సో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్, f1.8 అపర్చర్తో వస్తుంది. ఇది సోనీ IMX682 సెన్సర్, చాలా మంచి సెన్సర్ అని చెప్పొచ్చు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది. 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ పోర్ట్రేట్ లెన్స్ ఉంది. అండ్ 2 మెగాపిక్సెల్ మైక్రోషాట్ లెన్స్ ఉంది. అండ్ టాప్లో చూసుకుంటేనైతే మనకి ఏమీ లేవు, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ బాటంలో చూసుకుంటే 3.5mm జాక్, ప్రైమరీ మైక్, టైప్ సి పోర్ట్ అండ్ ఇంకా స్పీకర్ గిల్ అయితే ఉంది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. ఇదే మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ లాగా అయితే వర్క్ అవుతుంది, అంటే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు సిమ్ కార్డ్ ట్రే ఉంది. ఇది మనకు ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డ్స్ అండ్ 1 మెమరీ కార్డ్ 3 ఎట్ టైం అయితే వేసుకోవచ్చు. అండ్ కింద చూసుకుంటే వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మన ఫ్రంట్ టాప్లో చూసుకున్నట్లయితే ఇయర్ పీస్ ఉంది. అండ్ 16 మెగాపిక్సెల్ పంచోల్ కెమెరా ఉంది. f2.1 అపర్చర్తో వస్తుంది. సోనీ IMX471 సెన్సర్, ఇది కూడా మంచి సెన్సర్ అనే చెప్పవచ్చు. అండ్ డిస్ప్లే చూసుకుంటే మనకు 6.5 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే, IPS LCD ప్యానెల్, ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ 480 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంది. అండ్ రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. సో మనం సోషల్ మీడియా కంటెంట్ అండ్ ఇంకా 90 హెర్ట్జ్ సపోర్ట్ చేసే యాప్స్, గేమ్స్ యూజ్ చేసేటప్పుడు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే మనకు కొంచెం స్మూత్ అయితే ఉంటుంది. సో డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే మాత్రం మనకు కలర్స్ అయితే చాలా బాగా కనపడుతున్నాయి. సో మనకు మంచి పంచి కలర్స్ అయితే కనపడుతున్నాయి. అండ్ డిస్ప్లే కూడా మనకు షార్ప్ ఉంది. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగున్నాయి. అండ్ నేను సన్లైట్లో కూడా టెస్ట్ చేశాను. సో సన్లైట్లో వెళ్ళినప్పుడు కూడా మనం మ్యాక్సిమం బ్రైట్నెస్ పెట్టుకుంటే డిస్ప్లేని అయితే మనకు బాగానే కనపడుతుంది. సో డిస్ప్లేలో ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. సో డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఇక మనం మొబైల్ ఫోన్ అయితే బూట్ చేద్దాము. ఫ్రెండ్స్, మొబైల్ ఫోన్ అయితే ఆన్ అయిపోయింది. సో ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ అయితే చూడవచ్చు. ఇది మనకు రియల్మీ యూఐతోనైతే వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 10 అయితే ఉంది. ఇక్కడ యాప్స్ చూసుకుంటే మనకు చాలా యాప్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ చూడవచ్చు. కాకపోతే మనం అవన్నీ యాప్స్ని అయితే అన్ఇన్స్టాల్ అయితే చేయవచ్చు. ఇక్కడ నేను ఫేస్బుక్ని అన్ఇన్స్టాల్ చేసి ట్రై చేస్తున్నాను, చూడవచ్చు. అన్ఇన్స్టాల్, సో నచ్చిన యాప్స్ని అయితే అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అబౌట్ ఫోన్లో చూసుకున్నట్లయితే ఇది మనకు రియల్మీ యూఐ వర్షన్ 1.0తో వస్తుంది. Android 10 ఉంది. అండ్ ఇది మనకు MediaTek Helio G95 ప్రాసెసర్తో వస్తుంది. 6GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్. 64GBలో మనకు 51.5GB అయితే అవైలబుల్గా ఉంది. సో ఓవరాల్గా మొబైల్ ఫోన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం ఫింగర్ ప్రింట్ స్కానర్ చూసుకుంటే మనకు సైడ్ మౌంటెడ్ ఉంది. సో మనకు చాలా అక్యురేట్ ఉంది, చాలా ఫాస్ట్గా ఉంది. మీరు ఇక్కడ చూడవచ్చు. ఇట్లా టచ్ చేయగానే మనకైతే అన్లాక్ అయితే అయిపోతుంది. అండ్ ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా మనకు చాలా బాగుంది, చాలా ఫాస్ట్గా అయితే వర్క్ అవుతుంది. ఇక్కడ కెమెరా షట్టర్ చూసుకుంటే మనకు బటన్ ఫాస్ట్గా ప్రెస్ అవుతుంది, కానీ ఇమేజెస్ తీయడానికి మాత్రం కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో మరీ స్లో అయితే ఏం లేదు, కానీ కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో ఫ్రంట్ షట్టర్ కూడా మనకు సేమ్ అదే విధంగా ఉంది. సో మాక్సిమం మనం 4K 30 FPSలో వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. రేర్ కెమెరా యూజ్ చేసుకొని, ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 1080pలో మనము వీడియోస్ని అయితే రికార్డ్ చేయవచ్చు. అండ్ నేను కొన్ని ఫోటో శాంపిల్స్ అయితే తీసాను, మీరు ఇక్కడ చూడొచ్చు. సో రేర్ కెమెరా ఇమేజెస్ అయితే మనకు చాలా బాగా వస్తున్నాయి. సో మనకు కలర్ రిప్రొడక్షన్ బాగుంది, డీటెయిల్స్ బాగున్నాయి. అండ్ డైనమిక్ రేంజ్ చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పొచ్చు. ఈవెన్ వైడ్ యాంగిల్ షాట్స్ కూడా మనకైతే చాలా బాగా వస్తున్నాయి, మంచి డీటెయిల్స్ని అయితే క్యాప్చర్ చేస్తున్నాయి. మైక్రోషాట్ చూసుకుంటే మనకు ఓకే అని చెప్పొచ్చు, కాకపోతే కొంచెం నాయిస్ అయితే ఎక్కువ క్యాప్చర్ అవుతుంది, ఇక్కడ చూడవచ్చు. సో ఫ్రంట్ కెమెరా శాంపుల్స్ చూసుకున్నట్లయితే మనకైతే బాగానే వస్తున్నాయి, రిచ్గానే కనబడుతున్నాయి. కాకపోతే కొంచెం ఎక్స్పోజర్ అనేది ఎక్కువ అవుతుంది, మీరు చూడవచ్చు. ఇప్పుడు చూసుకుంటే సో అసలైన ప్రాబ్లం అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. సో ఫ్రంట్ పోర్ట్రేట్ షాట్స్ సో మరీ ఓవర్ ఎక్స్పోజ్ అవుతున్నాయి, మీరు చూడవచ్చు. సో మొత్తం సున్నం వేసినట్టయితే వస్తున్నాయి, వైట్గా వస్తున్నాయి ఇమేజెస్. అండ్ నేను ఫ్రంట్ వీడియో శాంపుల్స్ కూడా కొన్ని చెక్ చేశాను. ఫ్రంట్ వీడియోస్ కూడా మనకు అలానే వస్తున్నాయి. సో చాలా ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది,
మీరు చూడొచ్చు డీటెయిల్స్ కూడా కొంచెం వాష్ అవుట్ అయిపోతున్నాయి మనకు. సో ఈ రెండు ఇష్యూస్ని అయితే వీళ్ళైతే ఫిక్స్ చేయాలి అప్డేట్స్ త్రూ. ఎందుకంటే ఫ్రంట్ కెమెరాని మనం చాలా ఎక్కువ యూజ్ చేస్తుంటాము, పోర్ట్రేట్ షాట్స్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో వాటిలో వీటిలో వీడియోస్ పెట్టడానికి. ఈవెన్ కంటెంట్ క్రియేటర్స్ కూడా ఫ్రంట్ కెమెరాని అయితే ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఇది మాత్రం కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. మంచి సెన్సర్ హార్డ్వేర్ పరంగా బాగానే ఉంది కానీ సో సాఫ్ట్వేర్ పరంగా కొంచెం ఆప్టిమైజ్ చేస్తే మాత్రం బాగుంటుంది. సో ఈ రెండు ఇష్యూస్ అయితే వీళ్ళు ఫిక్స్ అయితే చేయాలి. సో మొబైల్ ఫోన్ రాగానే నేను నోటీస్ చేసిన ఇష్యూ అయితే ఇది. దీన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నా అంటే సో ఫ్రంట్ కెమెరా అందరూ ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫోన్కి, అందుకే నేను దీన్ని అంతగా హైలైట్ చేస్తున్నాను. బట్ మాక్సిమం అప్డేట్లో ఫిక్స్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ మన సెన్సర్ చూసుకుంటే దీంట్లో ఆల్మోస్ట్ అన్ని సెన్సర్స్ ఉన్నాయి. యాక్సిలరోమీటర్ సెన్సర్, లైట్ సెన్సర్, ప్రాక్సిమిటీ, మ్యాగ్నెటోమీటర్ సెన్సర్, కంపాస్ సెన్సర్, గైరోస్కోప్ సెన్సర్ అన్ని కూడా ఉన్నాయి. అండ్ DRM ఇన్ఫో చూసుకుంటే మనకు వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ చూపిస్తుంది. కాకపోతే నేను అమెజాన్ ప్రైమ్లో వీడియోస్ అయితే చూశాను, దాంట్లో మనకు HD కంటెంట్ అయితే స్ట్రీమ్ అయితే అవ్వట్లేదు. సో వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ ఉంది, కాకపోతే కంటెంట్ మాత్రం మనకు HDలో స్ట్రీమ్ అయితే అవ్వట్లేదు. సో ఇది కూడా అప్డేట్లోనైతే ఫిక్స్ అవ్వాలి. సో మనకు వైడ్ బ్యాండ్ L1 ఉండేం లాభం, HDలో స్ట్రీమ్ అవ్వండి. అండ్ నెక్స్ట్ నేను గేమింగ్ టెస్ట్ చేద్దాం అనుకున్నాను. దీంట్లో మనకు MediaTek Helio G95 ప్రాసెసర్ ఉంది కదా, సో మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఈ ప్రైస్ పరంగా చూసుకుంటే ప్రజెంట్. సో ఇక్కడ నేను PUBG అయితే ట్రై చేశాను, గూగుల్ ప్లే స్టోర్లోనైతే దొరకలేదు. సో నేను వేరే ఆల్టర్నేట్ యాప్తోనైతే ట్రై చేస్తాను ఇప్పుడు గేమింగ్ టెస్ట్ చేయడానికి. Asphalt 9 అయితే నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో PUBG అయితే లేదు. సో గేమింగ్ రివ్యూ అంటే మ్యాక్సిమం PUBG ఆడితే తెలిసిపోతుంది మొబైల్ ఫోన్ మొత్తం హార్డ్వేర్ అంతా కూడా, ఎందుకంటే అది మంచి హెవీ గేమ్. సో అందుకే గేమింగ్ రివ్యూస్ కూడా మ్యాక్సిమం మేము PUBGనే ప్రిఫర్ చేస్తాం. బట్ ప్రజెంట్ PUBG అయితే లేదు. సో నేను ఇప్పుడు ఇంకొక హెవీ గేమ్ Asphalt 9 అయితే ఆడి ట్రై చేస్తాను. సో పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. దీంట్లో మనకు G95 ప్రాసెసర్ ఉంది, వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పవచ్చు. ఏదైతే G90T ప్రాసెసర్ ఉందో సేమ్ అదే ప్రాసెసర్, కాకపోతే మనకు కొంచెం చిన్న చిన్న చేంజెస్ చేసి ఇక్కడ ఈ ప్రాసెసర్ని అయితే తీసుకొచ్చారు. సో ఈ G95 కొత్త ప్రాసెసరే, కాకపోతే ఏదైతే మనకు ముందు G90T ప్రాసెసర్ ఉందో సో సేమ్ కోర్స్ ఉంటాయి, సేమ్ క్లాక్ స్పీడ్స్ ఉంటాయి, మొత్తం సేమ్ ఉంటాయి. కాకపోతే GPU ఏదైతే ఉందో సో GPU యొక్క క్లాక్ స్పీడ్ అనేది కొంచెం ఇంప్రూవ్డ్ అయితే ఉంటుంది G95లో. సో G90Tలో చూసుకుంటే మనకు GPU 800 MHz వరకు ఉంటుంది. అదే G95లో చూసుకుంటే మనకు 900 MHz వరకు అయితే ఉంటుంది. 100 MHz ఎక్కువ ఉందని చెప్పొచ్చు. సో మనకు గ్రాఫిక్ రిలేటెడ్ వర్క్స్ కొంచెం బెటర్ అయితే ఉంటుంది పర్ఫార్మెన్స్ పరంగా. సో గేమ్స్ కానీ ఎడిటింగ్ కానీ ఇలాంటివి చేసేటప్పుడు కొంచెం బెటర్ అయితే కనబడుతుంది మనకు. సో G90Tతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఒక ల్యాగ్ని అయితే అబ్జర్వ్ చేశాను నేను. సో గేమ్ ఆడేటప్పుడు నేను ఒక 2-3 ప్లేసెస్లో ఫ్రీజ్ అవ్వడము, ల్యాగ్ అవ్వడం అయితే నేను అబ్జర్వ్ అయితే చేశాను. సో ఇది నాకు తెలిసి వీళ్ళు ఇంకా ఆప్టిమైజ్ అయితే చేసి ఉండరు Asphalt 9 వాళ్ళు, లేకపోతే Realme వాళ్ళు దీన్ని ఇంకా కరెక్ట్గా ఆప్టిమైజ్ అయితే చేసి ఉండరు Asphalt 9కి. ఫ్యూచర్లో ఇది కూడా ఫిక్స్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ వేరే గేమ్స్తో మనకు స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే G95 చాలా మంచి ప్రాసెసర్. G90T కన్నా మనకు గేమింగ్లో బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వాలి, బెటర్ రిజల్ట్స్ని అయితే ఇవ్వాలి. సో మీకు గేమింగ్ రివ్యూ కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ 2000 లైక్స్ చేయండి. 2000 లైక్స్ రీచ్ అవుతే డెఫినెట్గా గేమింగ్ రివ్యూ అయితే చేస్తాను. దాంట్లో నేను ఇంకా ఇన్డెప్త్గా వేరే హెవీ గేమ్స్ని వేసి టెస్ట్ చేస్తాను ఓవరాల్గా గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చెప్పేది. సో బట్ Asphalt 9 చూసుకుంటే మాత్రం నేనైతే ల్యాగ్స్ని అయితే అబ్జర్వ్ చేశాను. ఇది ఇంకా వీళ్ళు కరెక్ట్గా ఆప్టిమైజ్ అయితే చేసి ఉండరు. ఫ్రెండ్స్ ఓవరాల్గా బాక్సింగ్ అండ్ నా ఇంప్రెషన్స్ అయితే ఇవి. సో మీ ఒపీనియన్స్ ఏంటి ఫోన్ గురించి, అండ్ మీకు ఏం వీడియోస్ కావాలి ఫోన్కి సంబంధించి కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి. ప్రజెంట్ 15,000లో చూసుకుంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్. కాకపోతే చిన్న చిన్న ఇష్యూస్ అయితే వీళ్ళైతే ఫిక్స్ చేయాలి. ఇవి అప్డేట్స్లో మనమైతే మ్యాక్సిమం ఫిక్స్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీకు ఇంకా ఏం వీడియోస్ కావాలి ఫోన్కి సంబంధించి కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి. డెఫినెట్గా వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కింద నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అపోక్ దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.